హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీ లైక్ బాను. సో ఈరోజు ఈ వీడియోలో పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎంతో ఇష్టంగా తినే నూడిల్స్ ఇంట్లోనే ఎలా హెల్దీ వేలో చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ప్రాసెస్ చాలా ఈజీ అండి. అచ్చం బండి మీద దొరికే నూడిల్స్లానే చాలా టేస్టీగా ఉంటాయి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ వాటర్ బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఇది నూడిల్స్ రోల్స్ అండి. ఇవి అన్ని సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. ఇది 1 వరకు యాడ్ చేసుకుంటున్నాను. ఇది వాటర్ బాగా హీట్ అయ్యాక ఇది వేసుకొని 1 నిమిషం కలుపుకొని బాగా కుక్ అవనివ్వాలి. ఇలా కుక్ అయిన తర్వాత ఇది ఇలాగా నూడిల్స్ విడిపోతాయి. ఈ నూడిల్స్ కుక్ అవ్వడానికి 3 మినిట్స్ వరకు టైం పడుతుంది. 3 మినిట్స్ తర్వాత ఇవి కుక్ అయినా లేవో ఇలా చేత్తో పట్టుకొని చూస్తే మనకు తెలుస్తుంది. ఇవి ఈజీగా సపరేట్ అవుతాయి. ఇప్పుడు మనం వీటిని ఒక స్ట్రైనర్ సహాయంతో దీన్ని వడబోసుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా సపరేట్ చేసుకొని వీటిని బాగా చల్లారనివ్వాలి. కావాలంటే మీరు పైన నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసి స్ట్రైన్ చేసి పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇది 250 గ్రామ్స్ చికెను ఇలా చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసుకొని బాగా కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత ఇలాగా ఆయిల్లో ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు వేసి మరొకసారి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. కావాలంటే మీరు ముందుగానే చికెన్లో ఉప్పు కారం పసుపు వేసి మ్యాగ్నేట్ చేసి కూడా వేసుకోవచ్చు. లేదా ఇలా అన్నా కూడా ఫ్రై చేసుకుని తీసుకోవచ్చు. ఈ చికెన్లో వాటర్ అంతా ఎగిరిపోయి చికెన్ ముక్క అనేది ఒక 60% వరకు కుక్ అయిపోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, ఒక హాఫ్ కప్పు వరకు క్యాబేజీ తురుము, 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొద్దిగా క్యారెట్ తురుము కూడా వేసుకొని వీటిని మరొకసారి బాగా కలుపుకొని వీటిని కూడా కొంచెము ఫ్రై అయ్యనివ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అవుతే సరిపోతుంది. మరీ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోనే ఒక 2 కోడిగుడ్లు వరకు పగలగొట్టుకుని వేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం 2 ఎగ్స్ యూస్ చేస్తున్నాను. ఇలా మధ్యలో కొంచెం స్పేస్ చేసుకొని ఒక 2 ఎగ్స్ని పగలగొట్టుకుని వేసుకుంటున్నాను. వీటిని ఒక 2 మినిట్స్ వరకు కదపకుండా అలాగే ఉంచండి. 2 మినిట్స్ తర్వాత వీటిని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అప్పుడే మనకి ఎగ్ అనేది చిన్న చిన్న ముక్కలు అవ్వకుండా కొంచెం పెద్ద పెద్దగా తినేటప్పుడు తగులుతూ ఉంటాయి. ఇలా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని వీటిని ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇవి బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ వరకు కారము, హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్, 1 టీ స్పూన్ వరకు సోయా సాసు, 1 టీ స్పూను వెనిగరు, 1 టీ స్పూను టమాటా కెచప్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా కుక్ చేసి పక్కన పెట్టుకున్న నూడిల్స్ కూడా వేసేసుకొని వీటన్నిటిని నూడిల్స్కి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా నూడిల్స్ బాగా పట్టేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో హక్కా నూడిల్స్ మసాలా ప్యాకెట్ ఇది అన్ని సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. దీన్ని 1 టీ స్పూన్ వరకు ఈ నూడిల్స్లో యాడ్ చేసుకొని ఇది బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ మసాలా నూడిల్స్కి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు ఫ్లేమ్లో ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే నూడిల్స్ అయితే రెడీ అయిపోయినవి. దీని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేసేయండి. అంతకన్నా ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.